अथ त्रयस्त्रिशंसः सर्गः। सोऽवतीर्य द्रुमात्तस्माद्विद्रुमप्रतिमाननः विनीतवेषः कृपणः प्रणिपत्योपसृत्य च तां ब्रवीन्महातेजा हनुमान् मारुतात्मजः शिरस्यञ्जलिमाथाय సీతాం మధురయా గిరా. పగడం వలె ఎర్రనైన ముఖము కలవాడు, మహాతేజస్శాలి వాయుపుత్రుడు అయిన ఆ హనుమంతుడు వినయంతో కూడిన వేషము గల వాడై దీనుడై ఆ సీతను సమీపించి తలపై దోసిలి పట్టి నమస్కరిస్తూ మధురమైన వాక్కుతో ఇలా పలికాడు. కాను పద్మఫలాసాక్షి క్లిష్ట కౌశేయవాసిని ధ్రుమస్య శాఖామాలభ్య తిష్టతి త్వమన్నిందితే. పద్మముల వంటి కన్నులు కలదానా, నలిగిపోయినట్టు బట్టలు ధరించిన దానా, ఎట్టి దోషములు లేనిదానా, ఇక్కడ ఈ చెట్టు కొమ్మను పట్టుకుని నిలబడి ఉన్న నీవెవరవు తల్లి? కిమర్థం తవ నేత్రాభ్యాం వారిస్రవతి శోకజం పుండరీక ఫలాశాభ్యాం విప్రకీర్ణమివోదకం. రెండు తామర పువ్వు రేకుల నుండి నీరు కారినట్లు నీ కన్నుల నుండి కన్నీరు ధారగా కారుతున్నది. కారణమేమి తల్లి? సురాణామసురాణాం వా నాగగంధర్వరక్షసాం యక్షాణాం కిం నరాణాం వాకాత్వం భవసి శోభనే. ఓ మంగళప్రదురాల, సురులు, అసురులు, నాగులు, గంధర్వులు, రాక్షసులు, యక్షులు, కిన్నరులు, వీరిలో నీవు ఏ జాతికి చెందిన దానవు? కాత్వం భవసి రుద్రాణాం మరుతాం వా వరాననే వసూనాం హివరారోహే దేవతా ప్రతిభాసిమే. అందమైన ముఖము కలదానా, నీవు రుద్రగణముల్లో కానీ మరుద్గణముల్లో కానీ వసుగణములో కానీ చేరిన దానవా? శ్రేష్టమైన కటి ప్రదేశము కలదానా, నీవు దేవతాశ్రీవి అయి ఉందు అని నాకు తోస్తోంది. కిం ను చంద్రమసాహీనా పతితా విబుధాలయాత్ రోహిణీ జ్యోతిషాం శ్రేష్ఠ సర్వగుణాన్విత. నీవు స్వర్గం నుండి భూలోకంలో పడి చంద్రునికి దూరమైన నక్షత్రములలో శ్రేష్టములైన గుణములు కల రోహిణీవా? కాత్వం భవసి కళ్యాణీ త్వమన్నిందితలోచనే కోపాద్వా యది వా మోహార్భర్తారామసితే క్షణే వసిష్ఠం కోపయిత్వా త్వం నాసి కళ్యాణ్యరుంధతి. ఓ నల్లని కన్నులు కలదానా, భర్త అయిన వశిష్ఠునకు కోపం వలనో అజ్ఞానం వలనో కోపము కలిగించి ఇక్కడికి వచ్చిన అరుంధతివి కాదు కదా. కోను పుత్ర పితా భ్రాత భర్త వాతే సుమధ్యమే అస్మాల్లోకాదముం లోకం గతం త్వమను శోచసి. మంచి నడుము కలదానా, నీవు మరణించిన వారిని ఎవరినో కూర్చి బాధపడుతున్నట్లుగా ఉన్నది. ఆ విధంగా మరణించిన వాడు నీ పుత్రుడా, తండ్రియా, సోదరుడా, భర్త ఎవరు? రోదనాదతి నిశ్వాసాద్ భూమి సంస్పర్శనాదపి నత్వాం దేవీమహం మన్యే రాజ్ఞః సంజ్ఞావధారణాత్. నీవు ఏడుస్తున్నావు, ఎక్కువ నిట్టూరుస్తున్నావు, భూమిని సృజిస్తున్నావు, నీ యందు రాజలక్షణాలున్నాయి. వీటి అన్నిటినీ పట్టి నీవు దేవతాశ్రీవు కావని నేను తలుస్తున్నాను. జనాని చ తేయాని లక్షణాని నలక్షయే మహిషీ భూమిపాలస్య రాజకన్యా చ మే మత. నీ అవయవ సౌష్ఠవం మొదలైన చిహ్నములు, సాముద్రిక శాస్త్రోక్త లక్షణములు చూడగా నీవు చక్రవర్తి భార్య అయిన క్షత్రియ వనితవై ఉంటావని నేను ఊహిస్తున్నాను. రావణేన జనస్థానాద్ బలావదపహృతాయది సీతా త్వమసి భద్రం తే తన్మమాచక్ష్వపృచ్ఛతః. నేను అడుగుతున్నాను, చెప్పు, మంగళమోగాక. రావణుడు జనస్థానము నుండి బలాత్కారముగా ఎత్తుకొని వచ్చిన సీతవు కావు కదా?
యథా హి తవ వై దైన్యం రూపం చాప్యతి మానుషం తపసా చాన్వితో వేషస్త్వం రామమహిషీ ధ్రువం. నీ దైన్యమును మనుష్యులలో ఎవ్వరి యందు కనపడని సౌందర్యమును తపస్సును సూచించు వేషమును చూడగా నీవు రాముని భార్యవే అని నాకు స్పష్టంగా తెలుస్తోంది. సా తస్య వచనం శ్రుత్వా రామకీర్తన హర్షిత ఉవాచ వాక్యం వైదేహీ హనుమంతం ధ్రుమాశ్రితం. హనుమంతుని మాటలు విన్న సీత రాముని గూర్చి చెప్పుటచే చాలా సంతోషిస్తూ చెట్టు మీద ఉన్న అతనితో ఇలా అన్నది. పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః. నేను భూమండలములోని రాజులందరికంటే గొప్పవాడు, ప్రసిద్ధమైన బుద్ధి కలవాడు, శత్రు సైన్యములను బాధించేవాడు అయిన దశరథుని కోడలిని. దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతేతి నామ్నాహం భార్యా రామస్య ధీమతః. నేను మహాబుద్ధిశాలి, విదేహ దేశ ప్రభువు అయిన జనకుని కుమార్తెను. నా పేరు సీత, ధీమంతుడైన రాముని భార్యను. సమాద్వాజశతత్రాహం రాఘవస్య నివేశనే కుంజానామనుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. నేను అక్కడ రాముని ఇంటిలో మనుష్యులకు లభించుటకు వీలున్న సకల భోగములు అనుభవిస్తూ సమస్త కామముల సమృద్ధితో 12 సంవత్సరాలు ఉన్నాను. తతస్త్రయోదశే వర్షే రాజ్యేనేక్ష్వాకునందనం అభిషేచయితుం రాజానోపాధ్యాయ ప్రచక్రమే. తర్వాత 13వ సంవత్సరమునందు దశరథ మహారాజు పురోహితుల్లో కూడి ఇక్ష్వాకు వంశమునకు ఆనందకరుడైన రామునకు రాజ్యాభిషేకం చెయ్యాలని ప్రయత్నించాడు. తస్మిన్ సంభ్రియామాణే తు రాఘవస్యాభిషేచనే కైకేయీ నామ భర్తారం దేవీ వచనమబ్రవీత్. రామాభిషేకమునకు ఏర్పాట్లు జరుగుతుండగా కైకేయి అని రాణి భర్త అయిన దశరథునితో ఇలా అన్నది. నా పిబేయం న ఖాదేయం ప్రత్యహం మమ భోజనం ఏష మే జీవితస్యాంతో అమో యద్యభిషిష్యచే. నీవు శ్రీరామునకు పట్టాభిషేకం చేసినట్లయితే నేనిది మొదలు ఏ దినమునందు నీళ్లు తాగను, ఆహారం తినను. ఇదే నా జీవితమునకు అంతము. యత్తదుక్తం త్వయా వాక్యం ప్రీత్యానుపతి సత్తమా తచ్చేన్న వితతం కార్యం వనం గచ్చతు రాఘవః. ఓ రాజశ్రేష్ఠుడా, నీవానాడు ప్రేమపూర్వకముగా పలికిన మాటపై నీవు నిలిస్తే రాముణ్ణి అరణ్యానికి పంపు. సరాజా సత్యవాగ్దేవ్యా వరదానమనుస్మరన్ ముమోహవచనం శ్రుత్వా కైకేయ్యాః క్రూరమప్రియం. ఆ దశరథ మహారాజు క్రూరము అప్రియము అయిన కైకేయి మాట విని రాణికి తానిచ్చిన వరదానమును స్మరిస్తూ మూర్ఛపోయాడు. సా పితుర్వచనం శ్రీమానభిషేకాత్ పరం ప్రియం మనసా పూర్వమాసాద్య వాచా ప్రతి గృహీతవాన్. శ్రీమంతుడైన రాముడు తండ్రి ఆజ్ఞను అభిషేకము కంటే కూడా చాలా ఇష్టమైన దానిగా మనసా భావించి తర్వాత మాటతో అంగీకరించాడు. దద్యాన్న ప్రతి గృహ్ణీయాన్న బ్రూయాత్ కించిదప్రియం అపి జీవిత హేతోర్వా రామః సత్యపరాక్రమః. సత్యమైన పరాక్రమము గల రాముడు ఇతరులకు దానము చేయును కానీ తాను ఇతరుల నుండి ప్రతిగ్రహించడు. జీవితమునకు ఆపద సంభవించినప్పుడు కూడా అప్రియమును మాట్లాడడు. సా విహాయోత్తరీయాణి మహర్షాణి మహాయశాః విసృజ్య మనసా రాజ్యం జనన్యై మాం సమాదిశత్. గొప్ప కీర్తిగల రాముడు చాలా విలువైన వస్త్రాలను విడిచి నారచీరలు ధరించి రాజ్యాన్ని
పరిత్యజించవలనని దృఢంగా సంకల్పించి నన్ను తన తల్లికి అప్పచెప్పాడు. సాహసం తస్యాగ్రతస్తూర్ణం ప్రస్థితా వనచారిణీ నహి మే తేన హీనాయ వాసః స్వర్గేపి రోచతే. రాముడు లేకుంటే నాకు స్వర్గంలో నివాసం కూడా ఇష్టం కాదు. అందుచే నేను వనంలో సంచరించటానికై నిశ్చయించుకొని వెంటనే అతని కంటే ముందుగానే అడవికి బయలుదేరాను. ప్రాగేవతు మహాభాగః సౌమిత్రీమిత్రనందనః పూర్వజస్యానుయాత్రార్థే ద్రుమచీరైరలంకృతః. మహాభాగ్యవంతుడు, మిత్రులకు ఆనందకరుడు అయిన లక్ష్మణుడు అన్నగారిని అనుసరించి వెళ్ళటానికి నాకంటే ముందే నారచీరలు ధరించి సిద్ధంగా ఉన్నాడు. తే వయం భర్తురాదేశం బహుమాన్యదృఢవ్రతాః ప్రవిష్టాః స్మా పురా దృష్టం వనం గంభీర దర్శనం. ఈ విధంగా మేమందరము రాజాజ్ఞ పాలిస్తూ దృఢమైన నియమములు అనుసరిస్తూ మేము పూర్వమెన్నడూ చూడని చూచుటకు భయంకరంగా ఉండే అరణ్యంలో ప్రవేశించాము. వసతో దండకారణ్యే తస్యాః మమితౌజసః రక్షసాపహృతా భార్య రావణేన దురాత్మనా. అనంతమైన తేజస్సు గల ఆ రాముడు దండకారణ్యంలో నివసిస్తుండగా అతని భార్యనైన నన్ను దురాత్ముడైన రావణుడు అపహరించాడు. ద్యౌమాసౌ తేన మే కాలో జీవితానుగ్రహః కృతః ఊర్ధ్వం ద్వాభ్యాం తు మాసాభ్యాం తతశ్చక్ష్యామి జీవితం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే త్రయస్త్రిశంసః సర్గః. ఆ రావణుడు నాకు 2 మాసముల పాటు జీవితమును అనుగ్రహించాడు. 2 మాసాల తర్వాత నేను ప్రాణాలు వదలాలి.